Hi guys, good morning. Welcome back to my YouTube channel Neighbor Living. ఈరోజు డే 3 ఆఫ్ డిప్లీషన్. కంప్లీట్ కార్బ్స్ కట్ ఓన్లీ 10 grams అలా వస్తుంది. అది కూడా లైక్ వెజిటేబుల్స్ నుంచి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టే. అండ్ అయితే మామూలుగా లేదు. నైట్ లైక్ 11-11:30కి అవుట్ పడుకుండిపోయా. మామూలుగా అయితే 12:31 అవుతుంది. 11-11:30కి అవుట్ పడుకుండిపోయా. మార్నింగ్ ఇప్పుడే 7:30కి లేచా. నిద్ర కూడా లైక్ కంప్లీట్లీ నిద్ర పట్టట్లేదు. లైక్ డిస్టర్బ్డ్ స్లీపే ఉంటుంది. సో అదన్నమాట. ఇంకో 3 days ఉంది. ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఉంది. రేపు కూడా కార్బ్ డిప్లీషన్ ఉంటుంది. థర్స్డే ఈవినింగ్ నుంచి కార్బ్స్ ఎక్కిస్తాం బాడీకి. చూద్దాం కండిషన్ ఎలా ఉంటుందో. ఓన్గా చేసుకుంటున్నా కదా, కొద్దిగా భయం ఉంది. బట్ ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది. కండిషన్ అయితే చాలా బాగుంది. లైక్ కండిషన్ చాలా బాగుంది. కొంచెం కార్బ్స్ ఎక్కిచ్చాక ఇంకెంత బాగుంటుంది అనేది చూడాలి. చూడండి అసలు ఎంత డిప్లీట్ అయిపోయాను. సో కనబడతాం ఆ స్టేజ్ మీద, కనపడమా. చిన్న సెల్ఫ్ డౌట్ ఉంది ప్రస్తుతానికి. బట్ కార్బ్స్ ఎక్కించాక ఓకే ఐ నో లైక్. బట్ ద కండిషన్ వాజ్ ఆన్ పాయింట్. మసిల్ కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది, కానీ బికాస్ లైక్ గ్లైకోజన్, లైక్ కార్బ్స్ తీసుకోవట్లా, గ్లైకోజన్ మొత్తం ఉన్నది వాడేసుకుంటుంది. అండ్ వాటర్ పంపిస్తున్నా. సో టు వాష్ అవుట్ ఎక్కువ సాల్ట్ తీసుకుంటున్నా. ఈరోజు 8 grams సాల్ట్ ఉంది. సో రేపు 6 grams అలా గ్రాడ్యువల్లీ తగ్గిద్ది అంతే. ఈరోజు వాటర్ అయితే 6 liters వాటర్ ఉంది. సో కంప్లీట్ చేయాలి. సో అదనమాట. యాజ్ యూజువల్ నేను అట్లానే బ్లాక్ ఐస్డ్ కాఫీ అండ్ ఐస్ క్రీమ్ ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోవడం. సేమ్ వర్కౌట్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయ్యేది ఏం లేదు. లైక్ టిల్ ఏంటంత బ్రేక్ వస్తుంది. టిల్ కాంపిటీషన్ వరకు సేమ్ వర్కౌట్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయ్యేది ఏం లేదు. ఫుడ్ కూడా సేమ్, బట్ అదే కార్బ్స్ లోడింగ్ అప్పుడు మాత్రం ఫుడ్ చేంజ్ అవుతుంది. అది ఏంటి అనేది అప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు పీక్ వీక్లో కూడా నేను క్రియాటిన్ తీసుకుంటున్నాను. ఈరోజు కాఫీలో కలిపేసుకున్నా. సో క్రియాటిన్ తీసుకున్నాను. క్రియాటిన్ మీరు ఎందులోైనా కలుపుకోవచ్చు. ఏంటి కాఫీలో ఎందులోైనా కలుపుకోవచ్చు, దీంట్లో అయినా కలుపుకోవచ్చు, ఈవెన్ రైస్లో కలుపుకుంటాను. సో అదేం ప్రాబ్లం ఏం కాదు. సో పీక్ వీక్లో కూడా క్రియాటిన్ తీసుకుంటున్నా. ఆపట్లేదు. యూ కెన్ సీ లైక్ స్టోర్ అయిపోద్దేమో వాటర్ అది. బట్ స్కిన్ థిక్నెస్ చూడొచ్చు మీరు. రోజు రోజుకి ఎంత పలుచబడుతుందో. సో అదన్నమాట. సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నా. గట్టిగానే రీసెర్చ్ చేశాను. సో ఎప్పటివరకు అయితే అంత మంచిగానే వెళ్తుంది. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటో. ఇప్పుడైతే మీల్ తినేసి మనం డైరెక్ట్గా జిమ్లో కలుగుతాం. ఉంటా, బాయ్. అండ్ ఇంకొకటి, ఈరోజు వెయిట్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో వేస్తాను చూడండి. ఈరోజు వెయిట్ వచ్చి 58.1 ఉంది. బికాస్ ఆఫ్ లైక్ గ్లైకోజన్ అంతా డిప్లీట్ అవుతుంది కదా, వెయిట్ తగ్గుతుంది. నాకు ఎంతకన్నా తగ్గాలని లేదు. బట్ ఈరోజు నుంచి కొంచెం కార్డియో తగ్గిస్తాను. డైలీ 2 hours చేస్తాను. సో ఈరోజు నుంచి ఒక 1.5 hour ఈ లోపే లైక్ 1.5 hour అలా చేస్తా. కార్డియో తగ్గిస్తా. సో దెన్ లైక్ వెయిట్ అనేది కదా లైక్ స్టేబుల్ ఉంటుంది. మజిల్ అనేది స్టేబుల్ ఉంటుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఈ టైంలో కాపాడుకోవడానికి. సో అదన్నమాట.
రొటేట్ చేయనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ ఎప్పుడో వర్కౌట్ తర్వాత మధ్యలో మళ్ళీ కనిపించలేదు. అస్సలు ఈరోజు ఎనర్జీ లేదు. ఎలా డే ఎండ్ అనేది ఎలా ఎండ్ అయిందో కూడా తెలియలేదు. మోస్ట్లీ రెస్ట్లోనే ఉన్నా, ఇంకా పనులు కూడా అలా అలా చేశా. మార్నింగ్ ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడే కలుస్తున్నా. టైం 11 అయింది. ఇంకా 2 మీల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక మీల్ అండ్ ఇంకో మీల్ అదే ప్రోటీన్ ఐస్ క్రీమ్ అదొక మీల్ ఉంది. సో ఇదైతే తినేసి పడుకోవాలి. ఫాస్ట్గా తిని. నిద్ర వస్తుంది, అస్సలు ఎనర్జీ లేదు. రేపు ఇంకెలా ఉంటుందో కూడా తెలియదు. డేంజర్ అంటే డేంజర్ ఉందన్నమాట. కండిషన్ చూస్తుంటే చాలా ఫ్లాట్ కనిపిస్తుంది. అసలు నా బాడీ నాకు నచ్చట్లా ఏంటో. వన్స్ కార్బ్ లోడ్ చేశాక మంచిగా అవుతుంది. సో అదన్నమాట. ఇప్పుడైతే చికెను, కుకుంబర్ అండ్ ఇదే కార్బ్స్ లేవు. సో అది వీడియో మోస్ట్లీ ఇక్కడితోనే ఎండ్ చేస్తారు. రేపు వీడియో కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. వన్స్ కార్బ్స్ లోడ్ చేసాక ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇదంతా ఎందుకు పెడుతున్నా, లైక్ పెట్టకుండా ఉండొచ్చు, బట్ కార్బ్స్ డిప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఏంటి, ఎంత ఎనర్జీ డౌన్ అయిపోతాం, సో అనేది మీకు తెలియడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా ఉంటుంది. బట్ ఎక్కడ వర్కౌట్స్ ఆపట్ల, వాకింగ్ ఆపట్ల, ఏది ఆపట్ల, అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. ట్రైన్ చేస్తున్నాం. ఎంత ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరీ పుష్ చేస్తున్నాం. అలా అని చెప్పి మన ఇంట్లో పనులు కానీ ఏవి ఆపుకోవట్ల, అన్నీ చేస్తున్నాం. సో ఏదైనా విల్ పవర్ అది ఉండాలి. సో దాంతోనే ఇంతవరకు వస్తున్నాం. ఇక ముందు కూడా వెళ్తాం. ఇంకా జస్ట్ 3 days ఉంది. అండ్ కార్బ్ లోడ్కి ఒకే ఒక రోజు ఉంది. ఈరోజు కాకుండా రేపు ఒక్కరోజు డిప్లీషన్. రేపు కూడా అసలు ఇంతే డెడ్ ఉంటాం. సో ఎల్లుండి 15th నుంచి కార్బ్ లోడ్ చేస్తాం. సో అది ఇంకో 3 days ఉంది. మన బెస్ట్ ఇద్దాం ఏదైతే. అండ్ ఇంకొకటి, వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇలాంటి టైంలో ఆ మోటివేషన్ అనేది అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఓకేనా? మరి ఓపిక మాట్లాడుతున్నట్టు ఉంటుంది వీడియో, అంతా ఒక డెడ్ వైబ్లో ఉంటుంది. బట్ అలానే ఉంటుంది నాకు కూడా ఆ వైబ్ అనేది. సో అందుకని చెప్పి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటా, బాయ్, గుడ్ నైట్.